శీఘ్రంగా కనబడుతున్నాయి. రక్తం కారెట్టి పోరాడుతున్నాయి. మీరు చూస్తున్నారు. ఏమయ్యా నువ్వు డబ్బు తింటున్నావు అంటే ఏ పార్టీ కూడా మీరు తింటున్నావు కదా, నిజాయితీగా చూసుకోండి నేను చెప్తున్నా. నువ్వు ఇంకా తింటున్నావు కదా అంటున్నా. నువ్వు ఊరుతున్నావంటే నువ్వు నిన్ను తిన్నావు కదా అంటున్నాడు. నువ్వు 10 కోట్లు తిన్నావంటే నువ్వు మన 20 కోట్లు తిన్నావు కదా అంటున్నాడు. అంటే ఇంకొకటి దుర్మార్గం వీడికి రక్షణ కావచ్చు. కోడళ్ళు భీకరంగా పోరాడుతున్నాయి. పాపం చుట్టూ అమాయకులైన మేకపిల్లలు చుట్టూ చేరి కేరంతులు కొడుతున్నా, చప్పట్లు కొడుతున్నా, పందాలు కాస్తున్నా, ఏ తోడు గెలుస్తున్నా చెప్పని పాపం ఆ మేకపిల్లలు తెలియదు. తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయో, ఆ తోడేళ్లు పోరాడేది మేకపిల్లల్ని ఎవరు తినాలా అని చెప్పని, మేకపిల్లలు తినే హక్కు కోసం అని చెప్పని. ఇలాంటి దుర్మార్గ ప్రజలు ఇంతకాలం కొనసాగుతుందని చెప్పంటే నేను జాతి దురదృష్టం. మీరంతా పత్రికలు చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతంలో ఏమవుతుంది మీ అందరికీ తెలుసు. ప్రజల కోసం గల ముట్టాలి అంటే మహబూబ్ నగర్ జిల్లాకి నిధులు రెట్టింపు చేసి, డబ్బులున్నాయి రెట్టింపు చేసి ఆ వనరుల్ని దుర్భిక్షం పోయేట్టుగా శాశ్వతంగా వినియోగించాలి అంటే కోయిల్ సాగర్ నుంచి మీకు వెంటనే 0.5 టీఎంసీ నీళ్లు డ్రామాలు ఆడకుండా రావాలి అని చెప్పంటే, యువతకి ఉపాధి కల్పించడం కోసం ఏర్పాట్లు కావాలి అంటే, అవినీతిని అంతం చేయడం కోసం, అవినీతి పట్ల భరతం పెట్టడం కోసం బలమైన లోకాయుక్త ఉండి వాళ్ళని జైళ్లలో పెట్టాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అని చెప్పంటే, లంచాలు పట్టే పనిగరిన వ్యవస్థలో ప్రతి పనికి గడువు పెట్టి ఆ గడువులో పని జరగకపోతే రోజుకు 100 రూపాయలు మనకే పరిహారం వచ్చేందుకు ఒక చట్టం కోసం లోక్సత్తా పోరాడుతోంది. త్వరలో ఆ చట్టం రాబోతోంది. అలాంటి వ్యవస్థ రావాలని చెప్పంటే మీరు ఓటుని సరిగ్గా వేయండి, లోక్సత్తాకు దన్నేయండి. ఈవేళ నేనేం చెప్తున్నా కూడా వాళ్ళంతా ఏమంటున్నారు, చాలా బాగుంది సార్ మీరు చెప్పేది కరెక్టేనో, కానీ జనం పట్టించుకోరు సార్ అని చెప్పని చెప్పినంతసేపు గౌరవంగా శ్రద్ధగా అంటున్నారు. అంతలోకి విననట్టు అంటున్నారు. మళ్ళీ మామూలే. ఎప్పుడు మారుతుంది? జనం కదులుతున్నారని తెలిసాక, జనం గొంతుప్పుడే మొదలెట్టాక, జన బలమే ఉన్నప్పుడు, జనమే కలిసి వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ మార్పుని ఆపన. ప్రజలే మౌనంగా ఉన్నట్టయితే ప్రపంచంలో ఏ మంచిని సాధించలే. అందుకనే ఎన్నికలు అనేవి మన గురించి. ఓటు అన్నది మనకున్న ఒక పెద్ద అస్త్రం. ఓటు ఎవరిస్తారో చూడడం కోసం కాదు, మన బతుకుల గురించి మార్పు రావడానికి అస్త్రంగా ఉపయోగపడుతుందా లేదని చెప్పాను. మన మనసులో ఉన్న భావాన్ని ప్రకటించడానికి ఒక మార్గం. దయచేసి అందుకని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జిల్లాల గురించి ఆలోచించండి, ఈ పట్టణాల గురించి ఆలోచించండి, మన యువతల గురించి ఆలోచించండి, అవినీతి అంతాన్ని గురించి ఆలోచించండి, ఈ భ్రాంతిని అంతం చేయడం గురించి ఆలోచించండి, ఈ వికృతమైన వ్యవస్థని పాటు పెట్టడం కోసం ఆలోచించండి. అందుకోసం మీరంతా ఆలోచించి ఏల గుర్తికి ఓటేయండి, ఓటు వేయించండి. లోక్సత్తాకి కోట్ల రూపాయల డబ్బులు లేవు. లోక్సత్తా ఎన్నికల్లో డబ్బుకి వ్యాపారం చేసే సంస్థ కాదు. ఈ దేశం మార్చుకోవడం కోసం వచ్చిన వాడు రామిరెడ్డి గారు, నా సోదరుడు, ఆయనకు మంచి వ్యాపారం ఉంది, ఆయన తండ్రి గారికి మంచి పేరుంది. మచ్చలేని మనిషిగా మీ మున్సిపల్ చైర్మన్ గా సేవలు అందించాడు. ఆయన లోక్సత్తా పార్టీకి వచ్చింది దేశాన్ని దోచుకోవాలని కాదు, జనం ప్రకారం మేలుకుంటారని చెప్పాను. సోదరుడు మొయినుద్దీన్ ఆయన విద్యావేత్త. వేలాది మంది మైనారిటీ విద్యార్థులకి, పేద విద్యార్థులకి మంచి విషయం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన హాయిగా ఆయన పని చేసుకోవచ్చు. కానీ ఈ ప్రజలు మేలుకుంటారు, నష్టపోతున్నారు. వేల మంది, లక్షల మంది బాధపడుతున్నారు. 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు అవుతుంటే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పౌరుల పేరుతో ఏడాదికి 425 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే కనీసం 120 రూపాయలున్నా మన కళ్ళ కనిపించడం లేదు. మన ఊళ్ళలో ఏ పని జరగడం లేదు. దీన్ని మార్చాలని చెప్పని వందలాది మంది కిరాయికి వస్తున్నారు. దేశాన్ని ప్రేమించే వాళ్ళలో కలిసి మీ ముందుకు వస్తున్నారు. దయచేసి మీరంతా ఆలోచన చేయండి. నింపాదిగా ప్రతి ఇంట్లో కూర్చోండి. కులాన్ని, మతాన్ని పక్కన పెట్టండి. దయచేసి మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ ఓటు ద్వారా మీ గణాన్ని చెప్పండి. జనం మౌనంగా లేరు, జనం వెరివాళ్లు కారు, జనం ఎంతకాలం మోసపోవడం నిధి చేయండి. ఖచ్చితంగా మహబూబ్ నగర్తో ప్రారంభించి చరిత్రను మారుద్దాం, వ్యవస్థను మారుద్దాం. అందుకోసం మీరంతా కలిసి వస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.